ఇక్కడికి మీడియా సమావేశానికి చేసిన పత్రికా ప్రతినిధులు, మీడియా ఛానల్ వారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నిన్న కాదు మొన్న కౌన్సిల్ మీటింగ్ వాయిదా పడడం పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక చిన్న హెల్త్ ఇష్యూ వల్ల చైర్పర్సన్ గారు రాలేనందువల్ల మీటింగ్ వాయిదా పడింది. ఆమె ఈరోజు వచ్చిన దానివల్ల, లేదంటే నిన్నే ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు, నేను బయట ఉన్నాను, ఈరోజు వచ్చిన దానికి చెప్తా ఉన్నాము. ఆ ఒక చిన్న విషయాన్ని పట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న అవాకులు జవాకులు పేలుతూ కౌన్సిలర్లకు బాగా పరిష్కారాలు, వాళ్ళ మధ్యలో గొడవలు అయినాయి, కబ్జాలు చేసినారు, జాగాలు పంచుకున్నారు, ఏదేదో పనికిరాని మాటలంతా వాళ్ళ సంస్కృతిని మాపై రుద్దే ప్రయత్నం చేసినారు. మీలాగా మేము కొత్తపేట బ్యాచ్, పాతపేట బ్యాచ్, గంటావూరు కాలనీలో ఒక బ్యాచ్, కురపల్లి కాలనీలో ఒక బ్యాచ్, గడ్డూరు కాలనీలో ఒక బ్యాచ్ లేదు. మేమేమి ఏడా సెటిల్మెంట్లు చేయలేదు. ఏదైనా ఉంటే మీరు చూపించండి. అంతేగాని ఒక చిన్న విషయానికి లేని రాద్ధాంతం చేసి మీడియాలో ఫోకస్ కావాలని, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా 11 సీట్లు వచ్చినాయని, మీరు 164 సీట్లు వచ్చిన ఈవీఎంలలో గెలిచిన ఎమ్మెల్యేలు మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీది ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచి ఈరోజు ఏదైతే ప్రజా ఆదరణ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి మీది కాదు. దయచేసి మీరు గురువిందు సామెత చెప్పినట్లుగా ప్రవర్తించొద్దండి. మా కౌన్సిలర్లందరూ మేమందరూ కలిసికట్టుగా ఉన్నాము. మాకు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు లేవు. మేమంతా బాగున్నాము. ఊరికే మీ అభిప్రాయాన్ని అంతా కూడా మా పైన రుద్ది మీరు పలచన కావద్దని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. నిన్న మన రోజున మన మున్సిపల్ మీటింగ్ పోస్ట్పోయిందని చెప్పి, అది తెలుసుకోకుండా ఒక 4 మంది తెలుగుదేశానికి సంబంధించిన కౌన్సిలర్లు అక్కడ కూర్చొని చైర్పర్సన్ లేకుండా కమిషనర్గా చైర్పర్సన్గా వీళ్ళే చేసేసి రాజ్యాంగానికి విరుద్ధంగా దాంట్లో అదేమో నాకు అర్థం కాలేదు. వీళ్ళు రాజ్యాంగం కొత్తగా వీళ్ళే రాస్తున్నారు కాబట్టి అది వాళ్ళకే చెల్లుతుంది. అది రెడ్ బుక్ రాజ్యాంగమో లేకపోతే నారావారి రాజ్యాంగమో మాకే తెలియదు. ఆ రాజ్యానికి సంబంధించి దానికి తగినట్టుగా వాళ్ళే మీటింగ్ పెట్టుకొని వాళ్ళే అజెండాలు పాస్ చేసుకొని 4 అజెండాలు పాస్ చేస్తారా? చదువుకున్నారా మీరు? చదువుకోలేదా మీరు? 4 పెట్టుకుని పాస్ చేస్తారా? కమిషనర్ గారి కింద ఉండాలి ఏదన్నా వాళ్ళు కూర్చోబెట్టి మీటింగ్ పెట్టడానికి. సరే, ఇదంతా పోతే అభివృద్ధి అంటున్నారు. శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి పడతాను నేను. మీ గవర్నమెంట్గా ఉంది, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమేం అభివృద్ధి చేసినాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎంత డబ్బులు తీసుకొచ్చినారు, ఎంత అభివృద్ధి అయిందని చెప్పి మీరే శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు ఏది చెప్పినా జనాలు చేస్తారని చెప్పి, నోరు దిగదని చెప్పి నోరు గట్టిగా వచ్చి మాట్లాడటము, ఏదంటే అది మాట్లాడటము. ఏమయ్యా, జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లని మాట్లాడడానికి నీకు నోరన్నా ఉందా? నీకు నోరెట్టు వచ్చింది నీకు? మనం ఏమి మన స్థాయి ఏమని చెప్పి మాట్లాడాలి. అది మీ ఎమ్మెల్యే గారు మాట్లాడాలి. నీకేం పని దాంతో? నీకు అసలు మున్సిపాలిటీకి ఏం పని? నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్లో డైరెక్టర్ అంతే. మున్సిపాలిటీకి వచ్చి నీకు అక్కడ వచ్చి రచ్చగొచ్చే మాట్లాడటము, ఇవన్నీ నీకు న్యాయమా? నీకు తగ్గుతుందా? ఇది నోరు అని చెప్పి నోరు పారేసుకోవడము తప్పు. ఇది మీరు రేపు రోజు మున్సిపాలిటీ వస్తుంది కదా, ఎలక్షన్స్ వస్తుంది కదా, అప్పుడు తెలుసుకుందాము. ఊరికేముంది, జనాల్లో ఏముందో జనాల్లో పోయినామంటే మనం తెలుసుకుందాము. ఇంకా ఆత్రపడేది ఎందుకు? ఇంక 3 నెలల్లో ఉందో, ఇంక 4 నెలలు ఉందో, అప్పుడు తెలుసుకుందాము. అప్పుడు ఎవరు జనాలకి ఎవరు పోటేస్తారో, ఎవరు చైర్మన్ అవుతారో అందరు జనాలు చూస్తారు కదా. ఊరికి ఏదో ఎలకలుతున్నాయి, ఇంకోటి అని చెప్పంటున్నావు. ఆ విధంగా ఎలకలుతున్నాయి అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా మీరు ఏ విధంగా ఇద్దరు ఏ విధంగా మీరు కౌన్సిలర్ అయినారు? మిమ్మల్ని మేము ఆ ఎలకలు మీ దగ్గర తినేసేటుంది. ఎలకలో మీరిద్దరు ఎలా కౌన్సిలర్ అయ్యారు? మీరు మీ పార్టీలో ఇద్దరు ఎలా కౌన్సిలర్ అయ్యారు? ఏదంటే అది మాట్లాడతారు మీరు. కాబట్టి మేము కోరుకునేది ఏమంటే, అందరికీ మర్యాద ఇచ్చి మాట్లాడండి. మీరు మీ రాజకీయం చేయండి, మేము మా రాజకీయం చేస్తాము. రేపు వచ్చే ఎలక్షన్లో మేము తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన మా యొక్క పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మున్సిపల్ మీటింగ్ వాయిదా పడడం, దానిపైన మా వాళ్ళు అందరూ వివరణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే, ఆ రోజు అనుకోని పరిస్థితుల్లో మా చైర్మన్ గారికి హెల్త్ గ్రౌండ్స్ బాగాలేదని వల్ల చైర్మన్ గారు కమిషనర్ గారికి ఫోన్ చేసి, సార్ ప్రస్తుతానికి ఈ యొక్క వాయిదా వేయండి, మేము తదుపరి డేట్ నేను చెప్తానని చెప్పడం జరిగింది. కానీ కమిషనర్ గారు
ఎవరు చెప్పారో తెల్ల రెడ్ బుక్ రాజ్యాంగం అని ఆయన చెప్పినట్టు అక్కడి నుంచి ఏమన్నా మెసేజ్ వచ్చిందేమో తెలియదు. ఆయన మీటింగ్ జరిపించాడు. రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఇటువంటి ఒక సంస్కృతి. కాబట్టి ఈ పలమనేరు ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నేను మాట్లాడడం ఏమంటే ఎలకలు కొరికేసింది అంటున్నారు కదా. నిన్ను ఎందుకు కొరకలేదు ఎలక? మీ 2 కౌన్సిలర్లు గెలిచారు కదా, మీరు మాత్రం ఎందుకు కొరకలేదు ఎలక? మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలా. ఎలకలు కొరికిందని చెప్పావు కదా, వాళ్ళు ఎందుకు కొరికిందని కూడా నువ్వు చెప్పాలా. రేపు నేను చెప్తా ఎందుకు కొరికింది ఎలకలని. నువ్వు మళ్ళా మాట్లాడతారు. మీరు మాట్లాడారంటే నేను దానికి వివరణ నేను ఇస్తా. ఏ ఎలక కొరికింది, ఎందుకు కొరికింది అంతా నా దగ్గర ఉండాలి. ఎందుకంటే ఆ రోజు మున్సిపాలిటీలో నేను ఉన్నాను. ఎంత ఎలక ఎంత ఇస్తే ఎంత ఎలక కొరుకుతుంది అనేది అంతా నా దగ్గర చిట్టా ఉంది. అది విప్పామంటే నేను విప్పేస్తా, మళ్ళీ మీ పరిగెపోతుంది. దయచేసి మాట్లాడేటప్పుడు మన స్టేజ్ ఏమి, మనం ఎవరి గురించి మాట్లాడాలా, ఎంత దూరంలో మాట్లాడాలా అర్థం చేసుకొని మాట్లాడాలా. మీకు 11 సీట్లు వచ్చిందంటే ఎందుకు వచ్చింది? ఈవీఎంని మీరు మెయింటైన్ చేశారు. ఢిల్లీలో ఎట్లొచ్చింది, మీకు హర్యానాలో ఎట్లొచ్చింది, బీహార్లో ఎట్లొచ్చింది? అన్ని జాగాలు ఎలకలు కొరికిందని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. ప్రపంచం మొత్తం కోడై కూస్తూ ఉంది ఎలకలు మీరు కురిపిస్తూ ఉన్నారు అనేసి, ఈవీఎంలు కొరికేసింది అనేసి. కాబట్టి మీరు ఇప్పుడైనా ఆలోచించండి. దయచేసి ఎలకల విషయం మాట్లాడితే చిట్టా నేను విప్పేస్తాను, మళ్ళీ మీరే అవమానపడతారు. మీరు మాట్లాడుకోండి, ఈ విషయం మాట్లాడుకోండి. ఇంకొక ఓపెన్ ఛాలెంజ్ చెప్తాను. మీరు రేపు నెలలో ఎలక్షన్ పెడతారా, జనవరిలో పెడతారా, ఫిబ్రవరిలో పెడతారా, మార్చిలో పెడతారా, ఎప్పుడైనా పెట్టండి. 26 వార్డులు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గెలిపిస్తాము. తప్పకుండా వైఎస్ఆర్ జెండా మున్సిపాలిటీలో ఎగరేస్తాము. అది మాత్రం నేను గంటాపరంగా చెప్తా ఉంటా. అధికారం మీ చేతిలో ఉంది, మీరు ఏమన్నా చేసుకోండి, భయపడే ప్రసక్తి లే. మా దాంట్లో మీరు ఎలకలు కొరికిపించినా కూడా మేము దాన్ని ఎలా చేయాలని మాకు తెలుసు. మేము 26 వార్డులు గెలుస్తాము, వైఎస్ఆర్ జెండా ఎగరేస్తాము. నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మీడియా వాళ్ళకి, పత్రిక విలేకరులకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబీకులకి అందరికీ పేరున అందరికీ నమస్కారం. ఇప్పుడు మన చైర్మన్ గారు చెప్పినట్లుగా, మన మాజీ చైర్మన్ గారు చెప్పినట్లుగా మనం ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనం వాళ్ళు మాట్లాడిని వాళ్ళు ఏమేమి చేస్తారు చేయని ఉద్దేశంతో మనం కూడా ఉండిపోయినాం మాట్లాడకుండా. ఇది రాను మాటల ప్రభుత్వంగానే ఉండిపోతూ ఉంటారు, చేతుల ప్రభుత్వంగా లేదు ఇది. ఈ పొద్దు వాళ్ళు తప్పులు చేసి ప్రభుత్వం వాళ్ళు పక్క పెట్టుకొని వాళ్ళు తప్పులు చేసి గుడ్డు కాల్చి మనపైన వేసినట్లుగా వేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉండాలి. ఎమ్మెల్యే గారు వాళ్ళు చెప్పినట్లుగా వింటూ ఉన్నారు. మంచిదే. ఎన్ని తప్పులు మనం చేసినామంటున్నారు కదా, మాట్లాడితే మీడియాలో మీరేమంటున్నారు, తప్పులు మనం చేసినాం. చేయండి, రుజువు చేయండి. ఫలానా జాగాలు అమ్మేసినారు, రుజువు చేయండి. రుజువు చేసి మా పైన చర్యలు తీసుకోండి. మాట్లాడితే జాగాలు అమ్మేసినారు. నిజంగా ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే గారు కూడా నేను ఒక మాట చెప్తున్నాను. హాస్పిటల్ వెనకాల 9 ఎకరాల స్థలము గత ప్రభుత్వాల్లోనే, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదు, దాని ముందు ప్రభుత్వాల్లో 9 ఎకరాల స్థలం హాస్పిటల్ వెనకాల ఏమైనట్లుగా గవర్నమెంట్ స్థలం ఏమైనట్లుగా. మన ఎవరో ఒక ఆయన చెప్తాడు, గుడియాత్తం రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కౌన్సిలర్లు అమ్ముకున్నారు. అంత దురదృష్టం ఇది గతి మనకు రాలే. ఎవరు అన్నారో మీరే ఎంక్వైరీ చేయండి. నేను మన ఎమ్మెల్యే గారు చెప్తున్నాను, మీరే ఎంక్వైరీ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఒక జాగా అమ్మింటే కూడా కఠినంగా శిక్షించండి, వాళ్ళకి జైలు పంపించండి, ఇంట్లో నాతో సహా. మీకే తెలుస్తుంది ఎవరు అమ్మినారు, ఎవరెవరు కబ్జాలు చేసినారు అనేసి. ఇంకోటి మాట్లాడితే గంటావరు ముంచేసినాడు, తినేసినారు. గంటావరు గురించి మీకు ఏం తెలుసు? గంటావరు కాలనీలో ఎన్ని రోజులకి నీళ్ళు వస్తామని మీకు తెలిసినా? నేను 15 ఏళ్ళుగా ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి అప్పటి నుంచే నా సొంత డబ్బులతో కుమారన్న మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు అప్పుడుండే ఏఈలు కమిషనర్ పిలుచుకొని పోయి నా సొంత డబ్బుతో కనీసం అంటే ఆడ ఒక మొత్తం 3 వార్డులకి పైప్ లైన్ 30 లక్షల రూపాయలు నా సొంత డబ్బు ఖర్చు పెట్టాను. మున్సిపాలిటీలో కూడా పోయి చెక్ చేయండి, ఏమైనా బిల్లులు ఉన్నాయో, జాఫర్ ఏమైనా చేసుకున్నాడేమో అనేసి. ఇంటింటికి కొలాయి ఇప్పించినాము. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 200 రూపాయలకి కొలాయి అనేసి ఇంటింటికి నా సొంత డబ్బులతో పైప్ లైన్ లేపించి
నా సొంత డబ్బులతో పైప్ లైన్ లేపించి నేను ఇంటింటి కుళాయిలు ఇప్పించినాను. మళ్ళాక పందులు తిరుగుతూ ఉండే గంటవర కాలనీలో, ఆ పక్కన లాస్ట్లో కాలనీలో పందులు తిరుగుతూ ఉండే. 1 సెంటు స్థలం ఇస్తా ఉంటే మన వార్డులో ఉండే వాళ్ళకి ఏదో ఈ వల్ల ఎక్కువ ఈ వల్ల చేయాలా అనే ఉద్దేశంతో నేను గతం మన మాజీ ఎమ్మెల్యే గారితో చెప్పి అడవిగా ఉంటే మొత్తం క్లీన్ చేసి 970 ఇంటి స్థలాలు మన దీంట్లో రెవెన్యూ ద్వారా సచివాలయాల్లో అప్లై చేసి పేరు ఎంఆర్ఆర్ గారితో కులుకి ఎప్పించి వాళ్ళకి చీటీలు ఎప్పించినాం. వాళ్ళకి వచ్చింది నెంబర్తో సహా ఇండ్ల జాగాలు ఇప్పించినాం మనము. ఈరోజు చెప్తారు జాఫర్కి అంత దురదృష్టం పట్టలేదు. ఇంకా కావాలంటే 10 మందికి పెట్టే ఉద్దేశమే కానీ 10 మంది సొత్తు తినే ఉద్దేశం లే. ఇప్పుడు సవాల్ చేస్తా ఉన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, నేను లెవెల్ చేసి హాస్పిటల్ వచ్చిన తర్వాత ఎన్ని ప్లాట్లు మీరు అమ్మినారో నేను రుజువు చెప్పిస్తాను. ఇంకోటి వేయండి, జాఫర్ అనేవాడు ఏడన్నా జాగాలు అమ్మినాడా అంతే మీరు ఏం కఠినంగా శిక్షించండి. నా సిద్ధం. మీరు ఈ 15 నెలల్లో మీరు ఎన్ని జాగాలు అమ్ముతా ఉన్నారు గంటవర్లో నేను రుజువు చెప్పించేదా? మీరు ఏమేమి అక్రమాలు చేస్తారో నేను రుజువు చెప్పించేదా? సచివాలయంలో 1 రూపాయి కరప్షన్ తీయాలంటే భయపడతా ఉండ్రి. ఈ పొద్దు సచివాలయంలో పరిస్థితి ఏమి? ఒక పింఛన్ పెట్టాలంటే పరిస్థితి ఏమి? ఒక రేషన్ కార్డు కావాలంటే ఏమి? ఉండీలు పెట్టేసినారు. ఉండీలు ఏమరా అంటే మాకు ఇన్ఛార్జీలు ఉన్నాయా, వాళ్ళకి ఇవ్వాలా అంటున్నారు. మీరు ఎవరికన్నా 5 ఏళ్ళు గత ప్రభుత్వంలో కనుక్కోండి. గంటారు సచివాలయంలో కనీసం అంటే 900 ఇంటి స్థలాలు, రేషన్ షాపులు కనీసం అంటే రేషన్ కార్డులో ఒక 500 కార్డులు ఇప్పించుంటాము. ఏడైనా 1 రూపాయి కరప్షన్ పాటుపడినామని చూడండి. ఈ పొద్దు మాట్లాడితే వైఎస్ఆర్ కౌన్సిలర్, దినేశ్వర్ కౌన్సిలర్, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రుజువు చేయండి, కఠినంగా శిక్షించండి. ప్రభుత్వం మీది. మీరు చెప్పినట్లు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటా ఉండదు, మీరు చెప్పినట్లుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంటా ఉండదు. ఒకవేళ నేను కూడా కానీ నా వెనకాల ఉండేవాళ్ళు కూడా కానీ ఏదన్నా తప్పు చేయంటే మీరు కఠినంగా శిక్షించడానికి మాకు సిద్ధము. మీరు పనికిరాని పనులు మీరు 16 నెలలుగా మీరు చేసుకుంటూ హాస్పిటల్ కాడే 9 ఎకరాల జాగాలు అమ్మేసి 9 ఎకరాలు స్థలం అమ్మేసి మీరు గతంలో ఈరోజు మా పైన పట్టకాల్సి మొగం తుడుస్తూ ఉన్నారా మీరు? ఇప్పుడు కూడా సరే, నేను డైరెక్ట్ ఎమ్మెల్యే గారికి అడుగుతున్నాను నేను, అన్నా మేము గానా తప్పు చేయండి మీరు కఠినంగా శిక్షించడానికి మేము సిద్ధము. మీ ఊళ్ళో చేస్తూ ఉండే అరాచకాలు గంటావూరులో వచ్చి మీరే కనుక్కోండి. మేము రెడీ చేసిన చట్టాలు అప్పుడు ఉండే కలెక్టర్ గారు 980 పట్టాలకు సంతకాలు చేసిన సంతకాలు కూడా ఉన్నాయి. దాని భాగంగానే 212 పట్టాలు గట్టూరులో వచ్చిన పట్టాలు ఇక్కడ మార్చేయండి అని అది కూడా చెప్పినాము. ఆ పట్టాలు కూడా ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నాయి. షణ్ముగం సార్ కలెక్టర్ గారు రాయించిన పేపర్ కూడా నా దగ్గర ఉన్నది. ఆ పట్టాలు మార్చి ఇచ్చేస్తే ఎక్కడ మనకు అమ్ముకునేదానికి అవకాశం ఉండదు అనే ఉద్దేశంతో ఆ జాగాలు కూడా మీరు అమ్ముకుంటా ఉంటారు. ఇంద్రమ్మ కాలనీలో ఆడ ఒక ఇన్ఛార్జు, ఏమి ఇన్ఛార్జు జాగాలు ఆడ చూసి అమ్ముకోలేకి. గట్టూరు ఇదో వైఎస్ఆర్ నగర్లో ఆడిపోయేది ఏమి ఇచ్చారు, కనీసము నీళ్లు పోయి వంకలుగా కోసుకొని పోయితా ఉంటారు రోడ్లు. మీకు జన్మానికి అది లెవెల్ చేయడానికి లేదు. గంటారు జనాలకు అడగండి, ప్రతి 2 నెలలకి 3 నెలలకి జేసీబీ ఆ వార్డు కోసము జేసీబీనా కొనిపెట్టేటి నేను రోడ్లు కాలువలు లెవెల్ చేయడానికి. ఇప్పుడు పోయి చూడండి, సైకిల్ పోయేదానికి కష్టంగా ఉండదు. మీరు ఏదో పొడి చేస్తారు అనేసి మనం కూడా ఎదురు చూసినాం. మీరు ఏదో చేస్తారు పడతారనేసి. ఇప్పుడు వరకు కూడా 16 నెలలు అయ్యింది. మీరు ప్రభుత్వం 16-17 నెలలు అయింది. ఇప్పుడు ఏడైనా మీరు 1 అరకిలో సిమెంట్ కలిపి చేసినారా? ఏదైనా ఒకే ఒక 10 రూపాయల అభివృద్ధి పని చేశారా మీరు గంటావర్లో కానీ పలంన టౌన్లో కూడా కానీ? మాట్లాడుతూ అప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు, నేను గంటవర కానీ దత్తకు తీసుకుంటానని. నేను కూడా సంతోషం పడ్డాను. నేను చనిపోతా కూడా పోనీ మా వాళ్ళు ఆయన దత్తకు తీసుకుని ఊరంతా డెవలప్మెంట్ అవుతుంది అనేసి. ఆ రోజు పైన ఆయన ఇప్పుడు వరకు రానేయలే పాపం ఆయన. ఇదంతా ఆలోచించండి. ఊరికే ప్రజలు నమ్ముతారని మీ మాటలు ఎవరు నమ్మరు. మీ బుద్ధి ఇప్పుడే అర్థమైపోయింది. మీ బుద్ధి మీ చేతులు మీరు చేస్తా ఉండే పనులు ఇప్పుడే జనాలకు అర్థమైపోయింది. మాట్లాడితే ఎలక్షన్ రాండి, దమ్ము ధైర్యం చెప్తున్నారు కదా, అట్లే తెలుసుకుందాం. ప్రజాస్వామ్యంలోనే పోతాము. మున్సిపాలిటీ ఎలక్షన్ జరిపిస్తారు కదా, జరిపించండి. జనాలు ఎవరికి ఆదరిస్తారో అది కూడా చూద్దాం. మళ్ళాక మనం అందరూ గెలిచి జగనన్న జెండా మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ మళ్ళాక చేసుకుంటాము. రాబోయే ఎలక్షన్ ఇంకా ధైర్యంగా పోరాడతాము. ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం నిలబెట్టుకుంటాం. అందరికి నమస్కారం.